మీకు ఒక వార్మ్ హగ్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఇండియన్ ఫిల్మ్స్లో ఒక ఫుల్ లెంత్ లవ్ స్టోరీ ఈ పాయింట్ మీద రాలేదు. తెల్ల పోరి బల్లి కంటే తెల్లగా ఉంటుంది. Some Gen Z terms of dating. తెలుసా అంటుంది చెప్పడం నాకు అదైనా వచ్చిపోతారు కదా అమ్మాయి. సింగిల్ రెడీ టు మింగిల్ వెల్కమ్ టు జంగిల్. ఉన్న ఫ్లేమ్ కి ఏమంటారు అర్థం పెట్రోల్ వస్తుంది. తెల్లపూరి మొత్తం విన్నాను. Quiz ఎందుకు పెడుతున్నావు? నా పోయిటరీతో గారు అమ్ముడు పడేసాను. ఆ పోయిటరీ వల్ల 2 సార్లు బ్లాక్ చేసి Your first crush. దొరికిపోతాం. వాళ్ళకి పెళ్ళిళ్ళే పిల్లలు ఉన్నారు. గాసిప్ ఎప్పుడొకప్పుడు వచ్చే ఉంటది. నాకు మీ టీజర్ లో డైలాగ్ నచ్చలేదు. ఎందుకట్లా మొహమంతా డెల్లు పెట్టుకొని కూర్చున్నావు? నిన్నమో నవ్వుకుంటున్నావా? నిన్నంటే హీరోయిన్ ఉండే, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు పక్కన. ఏం చేయాలి రా నేను? ఇట్లా లేఖగానే లెక్క వేస్తామని తెలుసు, అందుకే ఇప్పుడు ఇంకో పిల్లని తీసుకొచ్చాం, ఇంకో హీరోయిన్. హాయ్ అనన్య. వాట్స్ అప్, హౌ ఆర్ యు? వాట్ సడన్ సర్ప్రైజ్. హాయ్. సో సరే బాయ్స్, హౌస్ ఇట్ గోయింగ్? హౌస్ దివానా వైబ్? చెప్పాలి ఎట్లా అనిపిస్తుంది మీరు అవుట్సైడర్స్ పర్స్పెక్టివ్ నుంచి? మాకైతే సో చాలా రోజుల తర్వాత దివానా అట్లాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉంటుంది. ఐ థింక్ యా నీకోసమే ఇష్టం. లవ్ అనే కాన్సెప్ట్ తోని మళ్ళీ లవ్ లో పడతాం. ఎందుకంటే బికాజ్ చూస్తున్నాం కదా బట్ టర్మ్స్, జెన్జీ టర్మ్స్. ఓకే సరే, టెల్ మీ సమ్ జెన్జీ టర్మ్స్ ఆఫ్ డేటింగ్. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా అంటుంది చెప్పడం నాకు టర్మ్స్ కనిపెట్టిందే సిచ్యువేషన్షిప్ అంటే. ప్లీజ్ ఏం తెలియదు అన్ని కథ. బెంచింగ్ అంటే ఏంటి? బెంచ్ మీద కూర్చుంటాడు వాడు, వాడి నెంబర్ వచ్చారు వెయిట్ చేస్తాడు. అదే బెంచింగ్ అంటే. బ్యాకప్ లాగా. మామూలుగా పార్క్ వెళ్తే బెంచ్లు ఉంటాయి కదా, ఒక రోజు ఒక అమ్మాయి వాకింగ్ వస్తే బెంచ్ మీద కూర్చొని 9 వేస్తుంటాం. ఆ అమ్మాయి సెట్ అయ్యింది కదా, అది బెంచింగ్ అనుకో. నేను తెలుసు నీ పక్కన వచ్చి కూర్చుంటా. పక్కన బెంచ్ కూర్చొని బెంచింగ్ వావ్ కాదా? బెంచ్ లేకపోతే తెలుసు సాపేస్తాం. దాన్ని షాపింగ్ అంటాం. షూట్ చేసినప్పుడు హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్ అండ్ హౌ డిడ్ యూ ఫీల్ ఆల్సో? ఫస్ట్ ఇంటర్వ్యూలు విన్నప్పుడు యాక్చువల్లీ నాకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలనిపించింది. అంటే అంత సఫోకేట్ చేసింది నన్ను. అన్న కొంచెం 2 minutes ఆగు, ఒకసారి నేను కొంచెం గాలి పీల్చుకొని వస్తా. నార్మల్ డీప్ బ్రీత్. దెన్ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఓకే అస్సలు ఈ సినిమా ఎట్లయినా మిస్ కావద్దు. ఐ ఫెల్ట్ లైక్ ఇది నేను చేయకున్నా ఎవరు చేసినా కానీ ఈ సినిమా సూపర్ ఉంటుంది. ఐ ఆల్వేస్ బీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఫిలిం. బట్ ఫైనలీ ఆ స్క్రిప్ట్ నన్ను చూస్ చేసుకుంది. సో మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి సినిమాలో. సో బేసిక్గా సినిమాలో నేను అల్లు అర్జున్ లాగా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనుకుంటా. కానీ మనోడు నాకంటే మస్తు ఫైటర్. పోరి లేదు, గీరి లేదు, కేఎఫ్ఏ నా జేఎఫ్ అంటుంటాడు. ఓకే, మనోడేమో నాకంటే నేను పెద్ద లవర్ అని కూడా, నాకంటే పెద్ద లవర్. ఆర్టీసీ బస్సు లేడీ సీట్లు వెనకాల సింగిల్ రెడీ టు మింగిల్ వెల్కమ్ టు సింగిల్ అని నా ఫోన్ నెంబర్ రాస్తాడు. ప్రేమ చేయబడును అని నా ఫోన్ నెంబర్ రాస్తాడు. పీకో ఫాల్స్ కుట్టబడను అన్నట్టు రాస్తాడు. అవును, తెల్లపోరి విన్నాను. యాక్చువల్లీ నేను మా వచ్చే మూవీ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడేటప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పినప్పుడు హీ సైడ్ వాళ్ళకి చెప్పు దట్ నాకు తెల్లపోరి సాంగ్ చాలా నచ్చింది అని. థ్యాంక్ యూ. ఆయన పేరు మీ డైరెక్టర్? సాయి కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీకు సినిమా కూడా నచ్చుతాను కోరుకుంటున్నా. బట్ తెల్లపోరి అదే స్టార్ట్ ఆఫ్ కొంచెం క్రింజ్ అయినా, ఒక లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చనిపోయి తిరిగి రావడం కూడా ఉంటుంది. అంటే ఒక సైకిల్ ఉంటుంది ఓవరాల్. తెల్లపోరి సాంగ్ అది. సో మీరు చెప్పండి, షూట్ లో ఏదైనా ఫన్ ఇన్సిడెంట్ అయిందా? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఐ ఫీల్ లైక్ మేమున్న సీన్స్ అన్ని చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంటర్టైన్మెంట్ మీటర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటే అదొక క్యూట్గా ఆ కెమిస్ట్రీ వాళ్ళకి వాళ్ళది. మళ్ళీ ఫ్రెండ్షిప్ వస్తే ఇది ఫన్, హీరోయిన్తో వస్తే ఆ క్యూట్ టీజింగ్, ఆ ఫన్ కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ప్రిటీ వెల్. అండ్ ఐ థింక్ త్రూ అవుట్ ద ఫిలిం ఎంత ఇంటెన్స్ లవ్ స్టోరీ అయినా అందులో చాలామంది ఫీల్ అవుతుంటారు కదా, స్కూల్ లైఫ్ మిస్ అయ్యాం క్లాసెస్ అని. మేము మిస్ అవ్వలేదు అసలు. ఏదో క్లాస్ కోసం హోంవర్క్ చేసామని అంటారు, అలా అడుగుతాడు. ఇలా వచ్చి సీన్ ఇచ్చేస్తాడు, మేము ముగ్గురు ఉంటాం, చెయ్యి అంటాడు. అన్న ఏం చేయాలి? చెయ్యి. అసలు ఆ వర్క్షాప్స్ వల్ల మేము మంచి యాక్టర్లో అయిపోయినాం బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. కాదు, సెట్లో కొంతమంది షాక్ అయ్యే వాళ్ళు. ఒకేసారి శివరామ్ అయితే బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం యాక్టింగ్ నేర్చేసుకుంటాం. నేను నేర్చేసుకున్నా, చెప్పాలి, నేర్పించాడు. చెక్ నన్ను. వాట్ ఈస్ దివానా? వై ఇస్ ఇట్ కాల్డ్ దివానా? అంటే హీ హాజ్ నో లిమిట్స్. అంటే ఒకటి అనుకుంటే అది సాధించే వరకు దానికోసం దివానా లాక దాని వెంట పడుతుంటాడు. అది ఓన్లీ అమ్మాయి విషయంలోనా లేకపోతే అంటే ఈ సినిమాలో అయితే వీడైతే అమ్మాయి కోసమే దివానా అవుతాడు. హీ హాజ్ నో లిమిట్స్, సో దట్ ఈస్ దివానా. సో నౌ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ముగ్గురు
మీ లైఫ్లో ఎప్పుడు ఎవరి కోసం దివానా అయినరు? ఉంటుంది కాలేజ్ టైంలో అట్లా ఏంటో దివానా అనుకుంటాం. బట్ బేసిక్గా దివానా స్పెషాలిటీ ఏంటంటే వాడు లవ్ చేసినంత అసలు నాకు తెలిసి ఎవరు లవ్ చేయలేరు. అది ఎందుకనేది వాడు డిఫరెంట్ అనేది ఎందుకనేది మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ స్టోరీని ఎందుకు చూస్ చేసుకున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఆబ్వియస్లీ వానంత దివానా అయితే కష్టము, బట్ ఆబ్వియస్లీ ఒక 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 ఎక్స్టెంట్ వరకే వెళ్తాం కదా. యూ డూ స్టఫ్ ఫర్ పీపుల్ యూ లవ్. Yeah, there was no Divana moment in your life. You didn't do anything like a Divana. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో దివానా అయిపోయినావా? దీవానా అయిపోయి Teenage కొంచెం times. 4 ఏళ్ళు 4 ఏళ్ళ దీవానా మూమెంట్లో ఉండే నేను. అంటే ఆ ముండే నా 4 ఏళ్ళు లేకపోతే ఉండే ఒకటే ఎక్స్పీరియన్స్ గట్టిది. అట్లాంటివి ఉండాలి. ఎర్లీ ఇన్ యువర్ లైఫ్ నీకు నీ గుండె పగులుతుందో హార్ట్ బ్రేక్ అవుతుందో అంత మంచిది. తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. రియాలిటీలో కూడా లవ్ ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇట్స్ బియాండ్ వాంట్స్ అండ్ డిజైర్స్ అండ్ లైక్ యూ కెన్ Practicality. గో టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ లవ్. yeah, there is no logic, there is no limit. It's beyond everything. It's cosmic. నువ్వు రియల్ లైఫ్లో దివానా? చెప్పిన ఐఎమ్ a hopeless romantic. ఇట్లా ఐఎమ్ దివానా మూవీ, అందుకే ఐ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఇట్. మా అమ్మాయి అడిగింది ఎవరైనా లవ్ చేస్తున్నావా అని చిన్నగా ఉన్నప్పుడు. చెప్పిన లవ్ చేస్తున్నాను. ఎవరిని? చిఫిర్ కడ్డీర్ ఎలా కొట్టింది? రమ్యకృష్ణని లవ్ చేస్తున్నా అని చెప్పిన. యాక్ట్రెస్ రమ్య మీ కృష్ణ. క్లాస్మేటా? ఆమె అప్పుడే మా అమ్మ చెప్పింది ఆమె నీకన్నా చాలా పెద్ద రో అని. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అన్నావా? లేదు, చీకులమ్మే చిన్నది కావాలని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే ఎన్నిసార్లు చూసా నాకే గుర్తులేదు. మనకి ఇట్లా ఐకానిక్ లవ్ స్టోరీ, దిస్ ఇస్ ఐ వాంట్ దిస్ టు బీ మై గోల్ లైఫ్ అనిపిస్తుంది కదా. అట్లా వాట్ ఈస్ ద మూవీ ఫర్ యూ వెర్ యూ థాట్ నా లవ్ స్టోరీ ఇట్లా ఉండాలి అని? ఐ థింక్ దివానా ఈజ్ వన్ లవ్ స్టోరీ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ అంటే మున్నా లాంటి లవర్ చాలా రేర్గా ఉంటారు. నాకు పర్సనల్గా ఇష్టమైన లవ్ స్టోరీ ఐ థింక్ సఖీ. అండ్ నాకు హ్యూజ్ క్రష్ ఆన్ శాలిని. అస్సలు ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది. ఐ థింక్ సఖీ, నువ్వు వస్తా అంటే వద్దంటానా, ఐ లవ్ నో. అంటే ఇట్లా యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనిపిస్తుంది చూడు. యా, దట్ ఈస్ వెరీ మచ్ మై వైబ్. ఏదో ఒక ఆబ్స్టికల్ క్రాస్ చేసి అండ్ ఎండ్ లో యూ గైస్ ఆర్ టుగెదర్. ఐ థింక్ యూ లైక్ దివానా యాజ్ వెల్. ఐ నో యూ డిడ్ంట్ ఆన్సర్ ద మూవీ క్వశ్చన్. నాకు కూడా సఖియే, కానీ దాని తర్వాత మళ్ళీ నాకు ఆషికీడు నచ్చింది. నువ్వు ఏ స్పేస్లో నువ్వు ఎంత పెద్ద ప్లేస్లో ఉన్నా ఆమె నచ్చిందంటే నువ్వు ఆడికి వెళ్ళిపోవాల్సిందే, రోడ్డు మీదకి వెళ్ళాల్సిందే. ఆమె కోసం ఏడికన్నా వెళ్తా, ఆమె కోసం ఇంకా లాస్ట్కి నేను ఇబ్బంది, నా వల్ల ఆమె ఇబ్బంది పడుతుందంటే ఏడే చచ్చిపోతాడు కదా. సో ఇఫ్ యూ కుడ్ నీ గురించి నువ్వు గాసిప్ స్ప్రెడ్ చేయాలంటే ఇండస్ట్రీలో ఏం గాసిప్ స్ప్రెడ్ చేస్తావు? ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మంత్. అవి నిజాలు కదా, అవి రూమర్ ఎట్లయితుంది? ఒక పెద్ద హీరోయిన్ డేట్ చేస్తున్నాను గాసిప్. ఎవరు? మెల్ల తెలుస్తుంది, గాసిప్ వస్తుంది మెల్ల. ఇప్పుడు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు సిట్టింగ్ వేసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? సిట్టింగ్ వేసినప్పుడు కెమెరాలు ఉండవు కదా. మనమంతా వర్క్షాప్ గురించి మాట్లాడుకుంటాం. నేను సిట్టింగ్ వేసినప్పుడు కూడా వర్క్ షాప్ గురించి మాట్లాడుకుంటారా? అంటే మేము అట్లా నిద్రలో డైలాగ్ చెప్తున్నాం. అవురా చిల్లర్. బట్ నాకు మీ టీజర్ లో డైలాగ్ నచ్చలేదు. ఏది? ఏది? అందమైన అమ్మాయిలు సతాయిస్తారు. అది ఫ్యాక్టే కదా, ఫ్యాక్ట్ అది. నువ్వు సతాయించావా? వాట్ ఇస్ సతాయించడం? సతాయించడం ఈజ్ జస్ట్ ఆస్కింగ్. నువ్వు సతాయిస్తావా? ఐఎమ్ ఎ నైస్ గర్ల్. అంటే అందంగా లేదు. అంటే అందంగా లేవా? ఐ వుడ్ రాదర్ నాట్ బి ప్రిటీ. ఒక సీన్ జరిగింది ఆ షార్ట్లో. మా దగ్గర మేము ఫైటర్స్ని, ప్రొఫెషనల్ ఫైటర్స్ని నేను తెచ్చుకోలే. మా శ్రీకాంత్ అన్న ఏదైనా న్యాచురల్గా ఉండాలని చెప్పి అక్కడక్కడ సెట్ చేస్తారు ఒక ఫైటర్ని. ఒక సీన్ ఉంది, వాడికి ఫైట్ అవుతుంది. సో కట్ చెప్పిన తర్వాత చూస్తే వీడికి మొత్తం ఇక్కడ లేట్స్ అన్ని గీరుకుపోయి ఉన్నాయి. వీడి దాన్ని అసలు పట్టించుకోవట్లేడు. నేనేంటి మేకప్ వేస్తారేమో అనుకుంటున్నా, కానీ బ్లడ్ వస్తుంది.